జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. మరి మీ జూబ్లీస్ ప్రజలంతా ఎవరి వైపు ఉండబోతున్నారు? మా జూబ్లీస్ ప్రజలు మొత్తం పక్కా నవీన్ వైపు అండి. ఎందుకు నవీన్ అంటే చాలా మాకు ఆప్తుడు. ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న చాలా సాయం చేశాడు. వాళ్ళ నాన్నగారి కాంచెలు ఇప్పుడే కాదండి, వాళ్ళ నాన్న కాంచెలు మాకు ప్రతి ఒక్కరు ఇక్కడనే కాదు, ఈ నియోజకవర్గం ప్రతి ఎక్కడోళ్ళు వచ్చి అర్ధరాత్రి డోర్ కొట్టినా నేను ఉన్నానని వచ్చే వ్యక్తి వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం అన్న. అప్పటి నుంచి వెళ్ళి మాకు అందరికీ బాగా అభిమానం. ఇప్పుడు పార్టీలకు వచ్చారనే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నవీన్ కూడా సేమ్ వాళ్ళ డాడీ లాగా పిల్లలు కూడా అలాగే వాళ్ళు కూడా అందరికీ పిల్లలకు సాయం చేయడం, ప్రతి యూత్ను అందరిని దగ్గర పెట్టుకొని చేయడం నవీన్ వల్ల అభివృద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరు నవీన్కే ఓటేస్తారు, నవీన్ గెలిపించుకుంటారండి. ఓడిపోయిండు కానీ అది ఎంత చిన్నలో కొంచెంలో పోయిందండి. అది ఓడిపోవడం అనేది అది గెలిపించాడు, వాళ్ళకు గెలిపించాడు కానీ చిన్న కొంచెంలో పోయిండు కానీ ఇప్పుడు అది మొత్తం భర్తీ చేసుకుంటాడండి. అప్పుడు ఏంటంటే కొంచెం కొద్దిగా అదిలో ఉండే అనమాట. అందరు వచ్చిర్రు, అప్పుడు అందరు చేసారు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. చేశాడేమోనండి, ఆయన మీద చనిపోయిన ఆయన మీద మనకు వద్దు. చేశాడు, ఆయన చేయలేదనే అనడం లేదు కానీ ఇంకా అది దానికి మనకు సంబంధమే లేదు. చేశాడు, ఆయన చేయలేదని మనం చనిపోయిన ఆయన మీద మనం ఎందుకంటామని. కాకపోతే అంతకంటే ఎక్కువ మన నవీన్ చేశాడు. నవీన్ కానీ వాళ్ళు కానీ పార్టీలో లేకముందు నుంచి చేశారు. ఆ సానుభూతి బాగుంది కాబట్టి కాంగ్రెస్ను గెలిపించుకుంటారు. కేటీఆర్ కావచ్చు, ఇటు బీజేపీ ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ రౌడీజం ఎక్కువ అయిపోతుంది, ఆలోచించండి, మీకు నాయకుడుగా ఉన్నారు, రౌడీగా ఉన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతారు. అంటే మన రౌడీజం అంటే ఏమైనా చేసారమ్మా, మీకు తెలిసేమన్నా? రౌడీవిజం అనేది అసలు వాళ్ళకు లేదండి. వాళ్ళ నాన్న మీద ఫస్ట్లో అన్నారు కానీ అవి ఎంత తప్పు. రౌడీవిజం గెలిచేది ఉంటే వీళ్ళు కేసీఆర్ కానీ వీళ్ళందరూ శ్రీశైలం అన్న దగ్గరికి ఎందుకు వస్తారండి? రారు కదా. అప్పుడు అట్లనే వచ్చారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్ని అడగండి మీరు, ఆయన జత వాళ్ళని అడగండి. ఏ రోజు అలాంటి దాంట్లోకి పోలే ఆ పిల్లోడు. ఏదో అట్లా కల్పించడమేనండి, ఇవన్నీ కల్పించడం రాకుండా చేద్దామని, కానీ ఎవరి నుంచి కాదు అది. ఖచ్చితంగా 100% కాంగ్రెసే. ఇక బీజేపీ పరిస్థితి ఏముండదండి, ఏముండదు. ఇక ఓన్లీ కాంగ్రెస్ నవీన్ అంతే. 100% నవీన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. అన్న, ఏంది పరిస్థితి? జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ప్రజలంతా ఏం చెప్తున్నారు? ప్రజలు ఎటువైపు మరి మీరంతా ఏ పార్టీ వైపు? జూబ్లీస్లోని ఇది బైపోల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కావున ఇది నవీన్ అన్నకు మంచిగా ప్రతిష్టాత్మకంగా విన్ అవుతారు. నవీన్ అన్న సేవలు ఎన్నో ఉన్నాయి. నవీన్ అన్న ఎన్నో చర్చిలు కానీ, టెంపుల్స్ కానీ, మసీద్లకు కానీ ఎంతో సాయం చేశారు. అందువల్లనే నవీన్ అన్నకు కంపల్సరీ ఓటు భారీ మెజార్టీని విజయం సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎంఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇండిపెండెంట్ కూడా ఓడిపోయింది, ఇప్పుడు గెలుస్తారని చెప్పి మీరు ఎంత బలంగా ఎలా నమ్ముతున్నారు అసలు? నవీన్ అన్న ఇండిపెండెంట్ ఓట్లు వేస్తేనే నించుంటేనే అప్పుడు 25,000 పైచీలకు వచ్చినాయి ఇండిపెండెంట్గానే. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ ఆల్రెడీ రోలింగ్ ఉంది. ఇప్పుడు నవీన్ అన్న ఇండిపెండెంట్గా ఉన్న 25,000 అవే వస్తాయి, కాంగ్రెస్ తరఫున 25,000 వస్తాయి. ఎంఐఎం నుంచి ఒక 15,000 వచ్చినా కానీ ఈజీగా 60,000-70,000 ఉంటుంది ఓటింగ్ శాతంలో. కంపల్సరీ ఒక 30,000-40,000 మెజార్టీతో అనేది కంపల్సరీ విజయం సాధిస్తారు. అంటే ఇక్కడ కేటీఆర్ కావచ్చు, ఇతర పార్టీల నాయకులంతా ఏం చెప్తా ఉన్నారంటే రౌడీజం పెరిగిపోతుంది, ఇప్పటికీ రౌడీజం ఎక్కువైపోయింది జూబ్లీస్లో, గెలిస్తే ప్రతి షాప్కి వెళ్ళి వసూల దందా ఏర్పడుతుంది, ఇలా టీం మొత్తం మీకు నాయకుడుగా ఉన్నా రౌడీగా ఉన్నా అని చెప్పేసి కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. ఏం చెప్తారు? లేలే, ఇది ప్రతిపక్షాల ఒట్టి మాటలే తప్పితే మాకు నవీన్ అన్నకు 15 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం. మాకు ఏ టైం ఫోన్ చేసినా కానీ నవీన్ అన్న మాకు అందుబాటులో ఉంటాడు. ప్రతి క్షణం మాకు ఎనీ టైం ఫోన్ చేసినా కానీ కంపల్సరీ వస్తాడు. ఎవరైనా కనీసం ఎవరైనా చనిపోయినా కానీ ఇట్లా చనిపోయిందని తెలిసినా కానీ వాళ్ళకు ధన సంస్కారాలకు ఎంతో కొంత 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలకు అడుగు ఇచ్చినారు నవీన్ అన్న. ఇంతకుముందు ఎమ్మెల్యే మాగడి ఎటువంటి పనులు చేయలేదన్న జూబ్లీస్లో? మాది రైమందంగా డివిజన్ అక్కడ కిందికి వస్తుంది, వెంగళవండ డివిజన్ వస్తుంది. మా దగ్గర ఇంతవరకు చేసింది ఏం లేదు. మాకు ఒకటి వాటర్ కనెక్షన్ ఒకటే ఇచ్చారు తప్పితే అది కూడా ఎండింగ్ టైంలో ఇచ్చారు కానీ అంతకుముందు అయితే ఏం చేసింది లేదు. ఆ పథకాలు కూడా 10 లక్షల పథకాలు వాళ్ళ టీం ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్పితే ఇంతవరకు 10 లక్షల పథకము ఎస్సీ కానీ రావడం అది అనేది ఎవరికి రాలేదు మాకు.